మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. శోభన్ బాబు గారు కూడా వెరీ డిసిప్లిన్. ఇక ఆయనకి 73 ఏట ఆయన రాసి పెట్టింది అలా పోయారు. కానీ చాలా ఆయన జీవితం ఎప్పుడు అలా గుప్తంగా అలా ఉండేది. గుప్తం అంటే మీకు విషయం చెప్తాను, నాతో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. మేము సోగ్గాడి కాపురం అని ఏవేవో సినిమాలు ఆయనకి రాశాను 3-4. ఆయన ఇంటికి వెళ్తుండేవాళ్ళం. కైకాల నాగేశ్వరరావు గారు అని కైకాల సత్యనారాయణ ఆర్టిస్ట్ వాళ్ళ బ్రదరు, నేను అప్పుడప్పుడు నెలకోసారి ఆయన రమ్మంటారు. ఇంటికి వెళ్తే భోజనం పెడతారు, కబుర్లు సినిమాల గురించి సరదాగా. ఆయన ఏమి ఎవరితో కలవరుగా. ఆయన ఎంత ఇది అంటే, మేము రిటర్న్లో మా కారు ఎక్కడికో బయటికి వెళ్ళింది, మేము వచ్చింది నాగేశ్వరరావు గారిది. ఆయన మా కారులో దిగిపోండి అని చెప్పి వాళ్ళ రాజా అని ఉండాడు, మేనల్లుడు ఇచ్చాడు. డ్రైవర్ ఉన్నాడు, మేము వెనక్కి కూర్చున్నాం. నా పక్కన కవర్ ఉంది, కవరు ఇచ్చాను రాజాకి. రాజా గారు ఇక్కడ ఏదో కవర్ ఉంది అని ఓపెన్ చేసి మాకు చూపించాడు. 5 కోట్లు తీసుకున్న ఇది దాని రిసీట్. అది తెలుసా అండి, రామకృష్ణ ఫౌండేషన్కి నిన్ననే పంపించారు మావయ్య, నన్ను ఆయనకి ఇచ్చేయాలి ఇది రిసీట్, మళ్ళీ గుర్తు చేశారు లేకపోతే తిడతాడు. 5 కోట్లు రామకృష్ణ మిషన్కి ఎవ్రీ ఇయర్ వెళ్తుంది. అబ్బా, ఫ్యాన్స్ ఎలాంటి ఫ్యాన్స్ అంటే, ఆ రోజున ఆయన చనిపోయిన రోజున మీరు చూస్తే మెడ్రాస్లో వైజాగ్, విజయవాడ, తెనాలి, గుంటూరు, చీరాల, ఒంగోలు నుంచి వేల మంది వర్షంలో. అసలు అతను అంతకుముందు 13 ఏళ్ళైంది యాక్ట్ చేసి, వర్షంలో మీరు ఇప్పటికీ చూడొచ్చు అంత జనం ఏమీ లేదు, విపరీతం. ఏంటంటే కారణం, ఆయన ఫ్యాన్స్ని వెల్ సెటిల్ చేసేవాడు. తన ఫ్యాన్ స్ట్రాంగ్గా అనుకుంటే, ఏం చదివావు, ఏం చేస్తున్నావు, నీకేంటి ఇన్కమ్, రేపు ఎలాగ నువ్వు ఒక అంటే, సార్ నాకు ఫ్యాన్సీ స్టోర్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను సార్. సరే ఇదిగో ఈ ₹1,00,000 తీసుకో. అంటే ఆయనకు అంత సంపాదన ఉండిందా సార్? ఎవరికి? శోభన్ బాబు గారికి. అమ్మ బాబోయ్, ఆయన బాగా ల్యాండ్స్ మీద పెట్టాడు. అందులో ఇంకోటి ఏంటంటే, ఒక విషయం ఉంది ఆయన లైఫ్లో. ఆ 71 నుంచి 76, 77 దాకా జయలలిత గారితో ఆయనకు మంచి ఇది ఉండింది, ర్యాపోర్ట్. అవును, ఉండింది. జగమరిగిన సత్యమే. ఆ ర్యాపోర్ట్లో ఈయన బాగున్నాడు హ్యాపీగా, ఆవిడ బ్రహ్మాండంగా, ఆవిడే బాగుంది. ఆవిడేం చేసిందంటే, ఎంజీఆర్ గారు స్విస్ బ్యాంక్లో పెట్టిన ఒక 3,000 కోట్లు శోభన్ ప్రేమతో, ఇది నాకు సరిగ్గా తెలియట్లేదు, నేను అది ఆయన ఏంటి ఎంజీఆర్ అది తన తల మీద పెట్టుకున్న టోపీ లోపల ఆ మొత్తం వివరాలు పెట్టుకునేవాడంట. అందుకే ఆ హ్యాట్ ఎప్పుడు అలా పెట్టుకునేవాడంట. నిజమా సార్? నిజం. అది ఈవిడ తీసుకుంది, ఈవిడ చూసింది, దీన్ని కరెక్ట్ అయిన వాళ్ళందరూ చూపించింది. ఇలా ప్రాసెస్ అంటే, నాకెందుకు, నాకు బాగా ఉంది కదా నువ్వు తీసుకొని శోభరావుకి ఇచ్చేసింది. వీడికి మనతోనే ఉంటాడు అన్నట్టుగా. దాన్ని ఆయన మంచి స్థలాలు గిలాలు కొని జయలలితకి సగం తనకు సగం చేశాడు, మిస్యూజ్ చేయకుండా. ఆవిడకి ఇప్పుడు తర్వాత ఎవరు లేరు, తినేవాళ్ళు ఎవరు తిన్నారు కూడా తెలియదు మనకి. అదొక అసెట్ ఆయనకి. 3,000 కోట్ల. అలాగే స్విస్ బ్యాంక్లో ఉంది ఆ డబ్బు. పైగా ఆయనకంతా పొలిటికల్ ఇది నుంచి వచ్చిందంట. ఎవరికి? సినిమాలు, పాలిటిక్స్. 3,000 కోట్లు సార్. అవును. ఎంత ఇస్తే మాత్రం ఒక్కో సినిమా. అప్పట్లో మీరు నేను చెప్పేటప్పుడు 70s లో 3,000 అంటే ఇప్పుడు నాకు తెలిసి 3 లక్షల కోట్లు అవుతుంది. అంతేగా. చంద్రబాబు సంపాదనలో సగం అదే. అంత సంపాదించారు సార్ చంద్రబాబు నాయుడు? 6 లక్షల కోట్లు ఎందుకుండవు? ఉంటాయా? అసెట్స్ ఉంటాయండి. 6 లక్షలు అంటే ఈ రూమ్ అంతా వరుస సినిమాల్లో చూపించినట్టు కట్టలుగా ఉండదు. అసెట్స్ ఈ వీధి మందే, అక్కడ మందే, సింగపూర్లో హోటల్స్, అమెరికాలో హోటల్స్, అలా ఉంటే వాళ్ళు అవన్నీ అనుభవించడానికి ఏమి ఉండదు. మీరు జయసుధ గారు నితిన్ కపూర్ గారితో చాలా పనిచేశారు కదా. నితిన్ కపూర్ గారికి జయసుధ గారికి మధ్య
అంటే మీరు వారి కష్టాలు చూస్తుంటారు. జయసుధ గారు చాలా కష్టపడ్డారని వినికిడి సార్. మీరు బాధపడ్డారా? అంటే అదే ఏం లేవండి, అంటే మీరు చెప్పేదంతా ఇప్పుడు 3-4 ఏళ్ల క్రితం ఆయనకి అదే ఏదో ఇదే డిప్రెషన్ కాదులేండి, ఏదో ప్రాబ్లం వచ్చింది ఆయనకి, హెల్త్ వైజ్ కూడా బాగా ఖర్చు అవుతాయి అయ్యే ఇది వచ్చింది ఆయన ప్రాబ్లం, ఖర్చు అయ్యే ఇది, అంతకంటే చెప్పలేను నేను. దానికి ఈవిడ సెలబ్రిటీ కాబట్టి ఫస్ట్ టైము దాసర్ గారు చెప్పారని కిమ్స్కి తీసుకెళ్ళారు. చచ్చేంతవరకు తీసుకెళ్ళకపోతే పెద్ద ప్రాబ్లం వచ్చేస్తుంది, అది తీరని ప్రాబ్లం అది. అలాంటిది దాంతో ఆవిడ చాలా కష్టపడుతూ చేసింది. లాస్ట్ అది కూడా 4 years బ్యాకే. అప్పటికి మేము బట్ అప్పుడంతా చాలా జాలీగా ఉండేది. ఆవిడ స్టైల్ ఏంటంటే షూటింగ్, ఈవినింగ్ అయితే మంచి పార్టీ, బాగా ఈరోజు డబ్బులు ఈరోజు ఖర్చు పెట్టేస్తాం. ఆ రోజుల్లో 1993-94లో ఆవిడ, వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, ఆవిడ చెల్లి, తల్లి, అంతమంది ఉండేవాళ్ళ వినస్ స్టూడియో పక్కన ఓన్ హౌస్. ఆవిడే చూసుకునేవారు కదా అందరినీ. 25 లీటర్స్ పాలండి పర్ డే వాళ్ళ ఇంట్లో. దాని ఏంటండి మీరు పాలు కొనుక్కొచ్చి మళ్ళీ అమ్ముతారా ఏంటి, 25 లీటర్లు ఏంటి అంటే ఆవిడ ఏంటో అండి అలా జరుగుతోంది. అసలు డబ్బులు దాచుకోరు ఆవిడ, డబ్బులు దాచుకోరు. కానీ దాచుకోలేదు కాబట్టే ఇప్పుడు బాగా, అంటే ఇప్పుడు చూడండి ఆవిడ ఒంటరి అయిపోయారు. ఆవిడేం పెద్ద వంటనే ఉండదండి. ఈవినింగ్కి సరదాగా ఉండడానికి ఆవిడ స్టేజ్లో ఉన్న వాళ్ళని ఎవరో ఒకళ్ళు, ఈ హైదరాబాద్ వచ్చాక సినిమా వాళ్ళకి ఏంటంటేనండి, ఇప్పుడు నాలాంటి వాడు అసలు ఎక్కడికి వెళ్ళం కాబట్టి సరిపోయింది, కానీ డైలీ పార్టీలు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఆ హోటల్స్ వాళ్ళు మనం లింకులో ఉన్నామంటే జీవిత రాజశేఖర్ వాళ్ళు అదే పనిలో ఉంటారు. ఏంటంటే మనం వెళ్తే ఆ హోటల్కి ఒక ఇది వస్తుందని వాడు, అందుకే సార్ ఈరోజు ఉంది రండి అంటే మనం తాగినంత తాగించి తిన్నంత తినిపించి ఓ బాటిల్ కూడా ఇచ్చి పంపిస్తాడు. మీరు 365 కాదు, ఇంకో 2 రోజులు కలిపి 67 రోజులు బిజీగా ఉంటారు తాగడం మొదలెట్టి. మీరు అయితే ఎవరైతే కష్టాలు ఏముండవు అంటే ఇంకా అదేనండి. ఇంకా ఆవిడకి ఏంటంటే ఆవిడ ఉండేది, ఆవిడ ఇది చేసేది కొంచెం రాజశేఖర్ రెడ్డి గారు, దాసర్ గారి వల్ల, దాసర్ గారు ఆవిడకి చెప్పడం తెలీదు, అడగడం కూడా తెలీదు.